ఇది గవర్నమెంట్ హై స్కూల్ సూలూరుపేట. ఫ్లెమింగో ఫెస్టివల్ గేమ్స్ సందర్భంగా ఖోఖో, కబడ్డీ లాంటి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది మన టీం అంటే గవర్నమెంట్ హై స్కూల్ టీం. వీళ్ళకి ఖోఖో మ్యాచ్ ఉంది, దానికి వార్మప్. నా కమెంటరీతో పాటు వీళ్ళ కమెంటరీ కూడా ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడానికి వచ్చారు గేమ్కి. ఖోఖోలో మొత్తం గేమ్ ఆడేటప్పుడు గేమ్లో ఒక్కొక్క టీంకి 9 మెంబర్స్ ఉండాలి. ఒకరేమో చేస్ చేస్తుంటారు, ఇంకొక డిఫెండర్స్. ఆల్రెడీ చెప్పాను కదా మా వాళ్ళ కమెంటరీ గురించి. మా వాళ్ళైతే చేజింగ్ తీసుకున్నారు, అంటే మన సైడ్ నుంచి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నిలబడిన అబ్బాయి మా టీం కెప్టెన్ పాదసారథి. తన టీంని ఎక్కడెక్కడ ఏ బ్లాక్లో ఎవరెవరు కూర్చోవాలని గైడ్ చేస్తున్నాడు. అందరికంటే ముందే వెళ్ళి కూర్చున్న ఆ చిన్న అబ్బాయి ఫైజుద్దీన్. చూడడానికి చిన్నగా ఉంటాడు కానీ చాలా యాక్టివ్. విన్నారుగా, ఫైజుద్దీన్ పక్కన ఉన్న అబ్బాయి పేరు సన్నీ, మా ఎస్పీఎల్ కూడా. ఈ గేమ్ ఆడే సమయానికి మా టీం వాళ్ళు ఖోఖో నేర్చుకోవడం అప్పుడు ప్రాక్టికల్గా ఆడడం అనేది రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఎలాగో ఫ్లెమింగో ఫెస్టివల్ గేమ్స్ మా స్కూల్లోనే జరుగుతున్నాయి కాబట్టి ఇది మంచి ఛాన్స్ గేమ్ ఆడడానికి. అఫ్ కోర్స్ అపోనెంట్స్ వాళ్ళు స్కూల్ పిల్లలు కాదు, ఓపెన్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఓపెన్ టోర్నమెంట్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అయినా పర్వాలేదు, మా వాళ్ళకి గేమ్ ఎట్లా ఆడతారు అండ్ ఇంకా స్ట్రాటజీస్ కొంచెం తెలుస్తాయి. ఇంకా ఎంత నేర్చుకోవాలని బాగా అర్థమవుతుంది. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుందని మేము గేమ్లో ఎన్రోల్ అయ్యాం. అప్పట్లో ఈ ఖోఖో అనే గేమ్ని రాధేరా అని మహారాష్ట్రలో ఆడేవాళ్ళంట. ఇవి రథాల మీద ఆడేవాళ్ళు. ప్రస్తుతానికి ఇది మాడ్యులేషన్ చెంది ఈ విధంగా ఈ ఫార్మేషన్లో మారింది అండ్ వెరీ పాపులర్ మన ఇండియాలో. మనం ఆల్రెడీ వరల్డ్ కప్ కూడా గెలిచాము ఖోఖోలో. అంటే ఇండియా టీం 2025లో ఫస్ట్ టైం ఖోఖోకి సంబంధించి వరల్డ్ కప్ అనేది పెట్టారు. అందులో మనమే విన్నర్స్. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే 2025లో మెన్ ఉమెన్ ఇద్దరు కూడా వరల్డ్ కప్స్ గెలిచారు. ముల్లంగి అంటే కూరగాయ కదా, సర్లే ఏదో ఒకట్లే. నేను గేమ్ మధ్యలో ఇలా చూస్తున్నప్పుడు అసలు మనకు పాయింట్స్ వస్తాయా రావా అని చిన్న డౌట్ ఉండిపోయింది. బట్ మన వాళ్ళు చాలా బాగా ఆడారు. తర్వాత గేమ్ అర్థమైపోయింది కొంతసేపటికి, చాలా బాగా అవుట్ అయితే చేశారు. సో ఇంకా తర్వాత ఇంకా మంచిగా అవుట్ చేశారు. ఇప్పుడు అవుట్ చేసిన అతను నేషనల్స్ ఆడున్నారంట, నేషనల్ లెఫ్ట్ ప్లేయర్. సో హ్యాపీ ఫర్ దాట్. ఓ మంచి ఛాన్స్, చాలా దగ్గరికి వచ్చిన ఛాన్స్ ఇది. ఖోఖో ఆడడం వల్ల రన్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, మన ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. తర్వాత స్పీడ్గా మూమెంట్స్ అనేది మార్చుకుంటాం. మనం దాన్ని ఎజిలిటీ అంటాం, అంటే చురుకుదనం అది పెరుగుతుంది. తర్వాత స్ప్రింటర్గా కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. గేమ్లో చాలా వరకు మనం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, శక్తి కూడా పెరుగుతుంది.
డిఫెండర్ అవుట్ అయిపోయాడు. ఎలా అవుట్ అయ్యాడు నాకు అర్థం కాలే. కాకపోతే మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు కూడా అర్థం. మరి బయట పోతే అవుట్ కదా. ఆంధ్రుడా వాళ్ళు గెలిచారు ఈ గేమ్లో. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా టీం వాళ్ళు బాగా పోరాడారు అండ్ బాగా ట్రై చేశారు కూడా. చాలా కాన్ఫిడెంట్గా ఆడారు. హాన్ ఒకడే ఆడుకున్నాను. ఇలా మన టీం వాళ్ళు 7 minutes పాటు వాళ్ళని చేస్ చేస్తారు. ఎంతమందిని మనం అవుట్ చేస్తామో అన్ని పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత వాళ్ళు చేస్తారు, మన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో వాళ్ళు గెలిచినట్టు. జనరల్గా 2 innings ఉంటాయి, బట్ ప్రస్తుతానికి 1 innings. మన వాళ్ళైతే ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళు చేసింగ్ ఆల్రెడీ దిగేశారు. ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి, వాళ్ళు గెలిచారు.